హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మన హెయిర్ని సిల్కీగా, స్మూత్గా, స్ట్రాంగ్గా చేసే న్యాచురల్ హెయిర్ మాస్క్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ. పంకిన్ని చిన్న చిన్న ముక్కలుగా, గుమ్మడికాయలని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని రెడీగా పెట్టుకుందాము. అలాగే అలోవెరాని, పెరుగుని, ఫ్లాక్స్ సీడ్ని మనము జెల్ తీసి ఒక బౌల్లో రెడీగా పెట్టుకుందాము. అలాగే మనము ఏ హెయిర్ ఆయిల్ అయితే యూస్ చేస్తామో ఆ హెయిర్ ఆయిల్ని కూడా మనం రెడీగా పెట్టుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనము గుమ్మడి ముక్కల్ని వేసుకుందాము. ఇందులో ఉన్న విటమిన్ ఏ, సి, ఈ వంటి ఎన్నో పోషకాలు మన హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్ చేసి జుట్టుని ఒత్తుగా చేస్తాయి. ఇందులో మనము కట్ చేసుకున్న అలోవెరాని కూడా యాడ్ చేసుకున్నాము. అలోవెరా వల్ల మన హెయిర్ అనేది సిల్కీగా తయారవుతుంది, జుట్టుని ఒత్తుగా చేస్తుంది. తర్వాత ఇందులో మనము హనీని కూడా 1 స్పూన్ యాడ్ చేసుకుందాము. హనీ వల్ల మన హెయిర్ అనేది వాల్యూమ్గా ఉంటుంది, జుట్టుకి కావాల్సిన మాయిశ్చర్ని కూడా ఇది అందిస్తుంది. ఇందులో మనము ఫ్లాక్స్ సీడ్ని జెల్ చేసి రెడీగా పెట్టుకున్న ఫ్లాక్స్ సీడ్ జెల్ని ఇందులో యాడ్ చేసుకుందాము. ఇది హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, ఇది జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. ఇందులో మనము 1 స్పూన్ మనము ఏ హెయిర్ ఆయిల్ అయితే యూస్ చేస్తామో ఆ హెయిర్ ఆయిల్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. మీరు కోకోనట్ హెయిర్ ఆయిల్ యూస్ చేస్తే అది కూడా ఇందులో 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనము పెరుగును కూడా యాడ్ చేసుకుందాము. పెరుగు చుండ్రును తగ్గించడంలో మనకు బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల మన హెయిర్ అనేది సాఫ్ట్గా అవుతుంది. తలలోని వేడిని తగ్గించడానికి కూడా ఈ పెరుగు అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. మన హెయిర్ని సాఫ్ట్గా చేస్తుంది. డ్రైగా, రఫ్గా ఉన్న హెయిర్ని సాఫ్ట్గా, స్మూత్గా చేయడానికి ఈ మాస్క్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ని మనము మెత్తగా పేస్ట్ అయ్యేలాగా మనము గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకొని ఈ మొత్తాన్ని మనము ఒక బౌల్లోకి తీసుకుందాము. దీనివల్ల హెయిర్ ఫాల్ అనేది ఒక యూజ్లోనే కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. దీన్ని వీక్లీ ట్వైస్ యూజ్ చేయడం వల్ల మనము హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది, హెయిర్ అనేది వాల్యూమ్గా వస్తుంది. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న దీన్ని హెయిర్ రూట్స్కి, హెయిర్ మొత్తానికి మనము అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న ఈ మాస్క్ని మనము ఒక 1 అవర్ తర్వాత హెయిర్ అనేది వాష్ చేసుకోవడం వల్ల హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది. అలాగే జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది. మన హెయిర్కి కావాల్సిన పోషకాలన్నీ అంది జుట్టు అనేది ఒత్తుగా, బలంగా పెరుగుతుంది, సిల్కీగా తయారవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.